బడ్జెట్ స్పీచ్ లో రాజకీయ ఉపన్యాసాలు చేస్తా ఉన్నావు, బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్తా ఉన్నావు. అది ఇచ్చినట్టయితే దాని జీవో చూపి, దాని ఉత్తర్వులు చూపి. ఎక్కడ కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు. అది కేసీఆర్ ఇచ్చినప్పుడు 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. నువ్వు మహిళల్ని మోసం చేస్తున్నావు, నువ్వు అసెంబ్లీని మోసం చేస్తున్నావు. అయితే ఆర్డర్ చూపి, లేకపోతే అసెంబ్లీకి ఈ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో గట్టిగా అడిగా. నేను అనుకున్నా క్షమాపణ చెప్తారంటే క్షమాపణ చెప్పలే, కాగితం ఇవ్వమంటే కాగితం ఇయ్యలే, ముఖం చాటేసిండు. మళ్ళీ మంచిది ఇవ్వాలి. ఇప్పుడు సాయంత్రం మళ్ళా 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తానని అబద్ధం ఆడుతా ఉన్నాడు. ఎన్ని రోజులు అబద్ధం ఆడతాడు తెలియదు. అక్క చెల్లెలకు ఇస్తే నువ్వు 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నావా? ₹1 అయిన వడ్డీ లేని రుణం ఏడాది అర్థమైంది నీ గవర్నమెంట్ వచ్చి ఇచ్చినవా? అసలు నువ్వు ఏమి ఇచ్చినావు? మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు ₹2,500 ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? తులం బంగారం ఇస్తాను, ఒక్క పెళ్లి కన్నా తులం బంగారం ఇచ్చినవా? పోని వడ్డీ లేని రుణం ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినవా? నీ జూటా మాటలే. ఆయన కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ సీరియల్ బంద్ పెట్టావు, దావఖానకు పోతే కేసీఆర్ కిట్టు బంద్ పెట్టావు, ఉన్న పథకాలు బంద్ పెట్టావు తప్ప కొత్తగా ఇచ్చినవి ఏమి లేవు. ఇవాళ రైతులకు రైతు బంధు కూడా రాలే. గిరిపల్లిలో చాలా మంచి రైతులు ఉంటారు, ఇక్కడ కష్టం చేసే రైతులు ఉంటారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే. ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు తప్ప రైతుకు మాత్రం టైం మీద వానకాలం రైతు బంధు ఇచ్చిండు, యాసంగి రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక మొన్న వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు, యాసంగి రైతు బంధు 3 ఎకరాలకు 2 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా ఎగబెట్టిండు. వానకాలం 9,000 కోట్లు ఎగబెట్టిండు, యాసంగిలో 5,000 కోట్లు ఎగబెట్టిండు. 2 కలిపితే 14,000 కోట్లు రైతు బంధు ఎగనామం పెట్టిండు. 14,000 కోట్లు ఎగనామం పెట్టిండు. నేను రుణం మాఫీ చేసినా, అప్పు మాఫీ చేసినా, లోన్ మాఫీ చేసినా రైతులకు అంటాడు. అదే చెప్తా తల్లి, ఏడైంది ఎవరికి కాదు. ఏం పేరు నరసమ్మకు లోన్ మాఫీ కాలేదు, లేస్తూనే ఉన్నది. అయితే వాస్తవానికి అయిందేంటి రైతు బంధు ఎక్కొచ్చిండు, 14,000 కోట్లు రుణమాఫీకి ఇచ్చిండు. అసలు రుణమాఫీకి ఇవ్వాల్సిందెంత? 41,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి.